అమరావతి నిర్మాణ పనులు మరింత జోరందుకోనున్నాయి. నిన్నటి సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని రెండో దశకు 40,000 ఎకరాల భూ సమీకరణ చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఇక మరో 4 జీఏడీ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేశామన్నారు. 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, 2,500 ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీస్, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఈ భూమి సమీకరించబోతున్నట్టుగా తెలిపారు. భూ సమీకరణలో తీసుకోవాలా, భూసేకరణ చేయాలా అనే అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే ముందు స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామని మంత్రి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భూమి ఇచ్చేందుకు రైతులు ఇప్పటికే స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇక రెండో విడతలో భూములిచ్చే రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలు 3 ఏళ్లలో అందజేస్తామని ఆయన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్. మాధవి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు కూడా ఏదైతే ప్రభుత్వం అనుకున్న అన్ని కార్యక్రమాలు ఒక పక్క జరుగుతున్నాయి. నిన్న ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే టవర్స్, ప్రభుత్వ పరిపాలన మొత్తం కూడా పరిపాలనా టవర్స్ అంటారు. ఈ టవర్స్ మొత్తం 5 టవర్స్ ఉంటాయి. ఈ 5 టవర్స్ సంబంధించి ఏదైతే కాంట్రాక్ట్ సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అయితే నిన్న ప్రభుత్వం సిఆర్డీఏ అథారిటీ ఆమోదించింది. ఇక వారు పనులు చేసుకోవటమే తరువాయి ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థలకు అందరూ కూడా అప్పగించేశారు. పూర్తి స్థాయి 3,800 కోట్ల పైన మొత్తం కూడా పనులన్నీ కూడా వారికి అప్పగించడం జరిగింది. ఇవి గనక పూర్తయితే కనుక మొదటి దశ పూర్తయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో శరవేగంగా పనులు ముందుకు జరుగుతున్నాయి. అన్ని కాంట్రాక్ట్ సంస్థలు కూడా ప్రస్తుతం ఫీల్డ్ లో ఉన్నాయి, వర్క్ చేస్తున్నాయి. నిన్న టవర్స్ ఏదైతే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఇచ్చారో వారు కూడా త్వరలోనే పనులు ప్రారంభిస్తారు. ఈ విధంగా చూసుకుంటే 3 సంవత్సరాల్లో రాజధానిని కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ముందుకు పోతుంది. వారికైతే టార్గెట్స్ ఇచ్చారు, 3 సంవత్సరాలు పూర్తి చేయమని కూడా చెప్పారు. ప్రభుత్వం అయితే ధీమాత ఉంది, 3 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం అవుతుంది. అయితే రెండవ దశ రాజధాని నిర్మాణం సంబంధించి ఇప్పటి నుంచే ఒక ప్లాన్ అయితే ప్రభుత్వం వేస్తుంది. దానికి సంబంధించి రైతుల నుంచి భూసేకరణ చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఏదైతే మొదటి దశ రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి ఏ విధంగా సహకారం వచ్చిందో రెండో దశ కూడా అదే విధమైన సహకారం వస్తుంది. ఇప్పటికే రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లో రైతులంతా కూడా గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. 40,000 ఎకరాలు సేకరించాలనుకుంటే 24,000 ఎకరాలకు ఇప్పటికే ప్రజలు గ్రామ సభల ద్వారా ఆమోదం తెలిపారు. మిగిలిన వాటికి కూడా త్వరగా ఆమోదం తెలిపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రెండో దశ సంబంధించి కూడా కొన్ని విమర్శలు చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో తిప్పికొడుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి 5,000 ఎకరాలు కావాలి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చేయాలి. కాబట్టి అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ కి 2,500 ఎకరాలు, అదేవిధంగా వివిధ ఏదైతే ప్రాజెక్టులకు కావచ్చు దానికి కావచ్చు 2,000 ఎకరాలు. స్పోర్ట్స్ సిటీ ప్రధానంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు కేటాయిస్తున్నారు. అందువల్ల రెండవ దశకు సంబంధించి కూడా ఎక్కడ ప్రాబ్లం, మొదటి దశ ఏ విధంగా అయితే శరవేగంగా జరుగుతుందో, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రపంచ స్థాయి రాజధానికి ఏ విధమైతే నిర్మితమవుతుందో రెండో దశ కూడా ఆ స్థాయిలో నిర్మించేందుకు కూడా అన్ని కూడా సిఆర్డీఏ కసరత్తు చేస్తుంది. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా 24 గంటలు ఈ పనుల మీదే పర్యవేక్షిస్తూ ఉన్నారు. 22 ఇంజనీర్ల కమిటీ ద్వారా ధరలు నిర్ణయిస్తున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చిన దానికి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా మంత్రి నారాయణ తిప్పికొడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ధరలో ఏదైతే వర్క్ కు సంబంధించిన ధరలు నిర్దేశించేది 22 మంది ఇంజనీర్లకు సంబంధించిన కమిటీ నిర్దేశిస్తుంది. దీంట్లో ఎటువంటి అవినీతికి తావులేదని కూడా నారాయణ చెప్తున్నారు. రాజకీయ విమర్శలను కూడా ఆయన పూర్తి స్థాయిలో తిప్పికొడుతున్నారు. మా లక్ష్యం 3 సంవత్సరాల్లో రాజధాని నిర్మించి తీరుతామని చెప్పి కూడా గట్టిగా ప్రభుత్వం వైపు నుంచి అయితే గట్టి కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. రైట్, థాంక్యూ రవిచంద్ర.